పిలుపును అందుకుని మనందరం కూడా సువార్తకు లోబడి ప్రభు రాజ్యంలోనికి మనం రావడం జరిగింది. అయితే ఈ రాజ్యంలో ఏదో రక్షించబడ్డాము, అలాగే మన జీవితం కొనసాగిద్దాం అనుకోకుండా ఆ రాజ్యంలో ఉన్నటువంటి పౌరులు ఏమైతే చేయవలసినటువంటి అవసరత ఉందో ఒక్కొక్కటిగా మనం తెలుసుకుంటూ మనము వాటన్నిటినీ గ్రహించే జ్ఞానము దేవుడు మనకి ఇవ్వటానికి ఎప్పటికప్పుడే మనము సిద్ధపడుతున్నాం, తండ్రిని అడుగుతూ ఉన్నాం. దేవుని యొక్క అనాది సంకల్పంలో ఏదైనా తోట విషయాలన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా చూస్తూ వస్తూ ఏదైనా తోటలో అంత పతనానికి కారణం ఏంటి అని మనం చూసామంటే అబద్ధ బోధ అని చూసాం. ఇంకా ఆ తోటలో నుంచి బయటికి వచ్చిన తర్వాత జరిగినటువంటి మనుషులు ఊహించిన రీతిలో దేవుడు అనుకోనట్లుగానే జరిగినట్లుగా మనకి వాస్తవాలు కనపడతాయి. అంటే ఆ తలపెట్టింది ఒకటి, మూడో వ్యక్తి ద్వారా జరిగిన పరిస్థితులు ఒకటి. అంటే దేవుడు నరుడికి స్వేచ్ఛ ఇవ్వడంలో ఆయన ఎంత రిస్క్ తీసుకున్నాడు అనేది తర్వాత మనకు అర్థమైంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం దేవుని సంకల్పంలో మానవాళి యొక్క ఆహార వయో విశేషాలు లేకపోతే మానవాళి యొక్క ఆహార వయో విశేషాలు దాన్ని వెనక దాగి ఉన్నటువంటి దేవుని జ్ఞానం. అంటే మీకు టైటిల్ అయితే రాయలేదు, బోర్డు సరిపోదు కాబట్టి ప్రసంగానికి ఏ అంశం అయితే రాసుకోండి. మానవాళి యొక్క ఆహార వయో విశేషాలు, దాని వెనక దాగి ఉన్న దేవుని జ్ఞానం. అది ఈరోజు పాఠం. ఓకే, ప్రయాణం చేద్దాం, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడిన తర్వాత ఆదాము అవ్వల యొక్క సంగతి గ్రంథంలో సంపూర్ణంగా మనకి విశదపరచలేదు, కానీ సంపూర్ణ సంగతులు మనకు తెలియదు. కానీ మనకి అనుగ్రహింపబడిన లేఖనాలను బట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొన్ని వాస్తవాలు బయటకు పడతాయి. అయితే మనం పరిశీలించాలి. బైబిల్ని పరిశీలిస్తే ఏదో అంటారు, షేక్ విల్ బిఫోర్ యూజ్ అని. ఒక పదార్థాన్ని మనం ఏం చేయాలి, దాన్ని వాడే ముందు బాగా షేక్ చేయాలి, పరిశీలించాలి. అప్పుడు అందులో ఉన్నటువంటి ఆ మెడిసిన్ అంతా కలిసి తీసుకున్నటువంటి వ్యక్తికి కొంచెము శక్తినిస్తుంది, ఆ బలహీనత పోగొడుతుంది. అలా గ్రంథాన్ని మనం పరిశీలిస్తే కొన్ని విషయాలు మనము గ్రహించే అవకాశం ఉంది. దాదాపు 4 సంగతులు ఉన్నాయి. 4 సంగతులు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మొట్టమొదటి సంగతి ఏంటంటే, ఆదాము తన భార్య అయినటువంటి అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని ఆమె అన్న మాట ఏంటంటే, ఆదికాండము 4వ అధ్యాయంలో ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యనుని కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అంట. అంటే గర్భఫలం అనేది దేవుడు మాత్రం ఇవ్వాలి, ఎవరండి, ఎవరి వల్ల కాదండి. దేవుడు మాత్రం ఇచ్చేటువంటి బహుమానం కనుక ఆ తల్లి అన్న మాట, యెహోవా దయ వలన నేను ఒక బిడ్డను సంపాదించుకున్నాను అనేటువంటి మాట. తర్వాత అతని తమ్ముడైనటువంటి ఏబేలును కూడా ఆమె కంది. అంతేనా ఉంది? ఏబేలు కూడా తర్వాత జన్మించినట్లు కనపడుతూ ఉంటుంది అన్నమాట అండి. అయితే ఈ ఆదాము అవ్వల యొక్క జీవితం కొన్ని విహారయాత్రలు, వింతలు, వినోదాలు, ఈ సంగతులన్నీ కూడా మనకి గ్రంథంలో లిఖితం లేదు. తర్వాత వాళ్ళు తన పిల్లలు
పెంచడంలో ఆమె తీసుకున్న రిస్క్ కానీ, ఎందుకంటే పిల్లల్ని పెంచడం అనేది చాలా కష్టతరంతో కూడింది నేటి కాలంలో. ఆ పిల్లల్ని పెంచడంలో వాళ్ళిద్దరూ పడినటువంటి ప్రయాస కానీ ఇవేమీ కూడా మనకి కనపడతలేదు. తర్వాత వాళ్ళ బాల్య దినాలు కూడా మనకు కనపడతలేదు బైబిల్లో. కానీ వాళ్ళు వయసు వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పనులు మాత్రం రికార్డెడ్గా ఉన్నాయి. ఏంటి వాళ్ళ వయసు వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పనులు అంటే, పెద్దవాడేమో భూమిని సేద్యం చేసేవాడు, రెండో వాడేమో గొర్రెల కాపరని మనం అక్కడ చూడగలం. ఏముంది, తరువాత ఆమె తమ తమ్ముడైన హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యము చేయువాడనే సంగతి గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని వారలారా, వీళ్ళిద్దరి యొక్క బాల్యం మనకు లేదు, కానీ వయసు వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పనులు మట్టుకు రాయబడ్డాయి. ఏం చేసేవారట? పెద్దవాడేమో భూమిని సేద్యం చేసేవాడు, రెండో వాడేమో గొర్రెల కాపరమాట అండి. అలాగా వాళ్ళ జీవితాల్లో ప్రారంభించినట్లుగా మన గ్రంథంలో చూడగలం. అయితే వారి మత సంబంధమైన విషయాల గురించి మనం పోవట్లే. దాని గురించి మళ్ళీ ఒకవేళ రాబోయే రోజుల్లో ఆలోచన చేస్తామేమో, కానీ ఇప్పుడు వాళ్ళ మత సంబంధమైనటువంటి విషయాలు, వాళ్ళు ఏ మతాన్ని స్వీకరించారు, వాళ్ళ యొక్క భక్తి కార్యక్రమాల గురించి మనం ఏం ఆలోచన చేయట్లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు మనం ఆలోచన చేసేది ఏంటంటే, మానవాళి యొక్క ఆహారము, వయోపరిమితి, ఎందుకు అంత వయసు కలిగ జీవించారు, దాని వెనక దేవుని జ్ఞానం ఏముంది అనేది ఈరోజు మనము ఆలోచన చేస్తామట అండి. ఇప్పటిదాకా ఒక సంగతి మీకు చెప్పాను. ఏంటంటే, ఆదాము అవ్వలు బయటకు వచ్చేసిన తర్వాత ఆమన్న మాట ఏంటంటే, యెహోవా దయ వల్ల నేను ఒక బిడ్డను సంపాదించుకున్నాను. అయితే ఆ పిల్లలు తర్వాత బిడ్డను తర్వాత తన తమ్ముడిని కూడా కన్నది. కనిన తర్వాత వాళ్ళ యొక్క బాల్యం మనకు తెలియలేదు. తర్వాత పిల్లల్ని పెంచే విషయంలో వాళ్ళు ఎంత రిస్క్ తీసుకున్నారో కూడా మనకు తెలియదు. వాళ్ళ యొక్క వింతల వినోదాలు కూడా మనకు తెలియదు. కానీ వాళ్ళ వయసు వచ్చిన తర్వాత ఏ పనులు చేపట్టారో అది మట్టుకుంది. ఏంటంటే, పెద్దవాడేమో భూమిని సేద్యం చేయవాడని, రెండో వాడేమో గొర్రెల కాపర్ అనేటువంటి సంగతి మనం ఆలోచన చేసామాట అండి. అయితే వాళ్ళ మత సంబంధం విషయాలు కూడా మనం ఆలోచన చేయట్లేదు. భవిష్యత్తులో ఒకవేళ చూస్తామేమో. ఇక రెండో సంగతి మనం ఏం ఆలోచన చేస్తామంటే, కయీను హేబేలు జన్మించిన తర్వాత ఆదాము అవ్వలు మరణించలేదు. వాళ్ళిద్దరు జన్మించిన తర్వాత వాళ్ళ యొక్క ముగింపు కలగలేదు. దేహంలో మొట్టమొదట మరణాన్ని రుచి చూసినటువంటి వ్యక్తి ఎవరంటే హేబేలు. మొట్టమొదట మరణాన్ని రుచి చూసినటువంటి వ్యక్తి హేబేలు మాట అండి. ఇతను కూడా నార్మల్ డెత్ కాదు, ఇతను కూడా సహజ సిద్ధంగా మరణించినటువంటి వాడు కాదు. తన అన్న చేత ఏం చేయబడ్డాడంటే హత్య చేయబడ్డాడు. తన అన్న చేత హత్య చేయబడినట్లుగా కనపడుతూ ఉంటుంది అన్నమాట అండి. అతను ప్రకృతి సిద్ధంగా మరణించినటువంటి వాడు కాదు. ఆ తర్వాత ఇప్పుడు మొట్టమొదట మరణాన్ని రుచి చూసింది ఎవరని చెప్పుకున్నాం? హేబేలు అండి. ఆ తర్వాత వందల సంవత్సరాల మనుషులు ఎటువంటి మృతదేహాన్ని చూడలేదు. అసలు మరణం అంటే ఎలా ఉంటుంది ఎవరికి తెలీదు. చాలా సంవత్సరాలు గడిచిపోయింది మాట అండి. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఎవరు జన్మించారంట? 4వ అధ్యాయము 25వ వచనం ప్రకారంగా ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయీనును చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము నియమించననుకుని అతనికి షేతు అను పేరు పెట్టారంటలుగా గ్రంథంలో చూడగలమాట అండి. ఇక్కడ ఆదాము గారు మరలా తన భార్యతో సాంగత్యం చేసినప్పుడు కయీనును చంపినటువంటి హేబేలునకు ప్రతిగా దేవుడు మరి ఒక్క బిడ్డను నాకు ఇచ్చాడని ఆ బిడ్డకి ఏం పేరు పెట్టింది? షేతు అని పెట్టింది. అప్పటికి ఆదాము గారి వయసు 130 సంవత్సరాలు. అంటే ఇప్పుడు షేతు పుట్టేటప్పటికి ఆదాము గారి వయసు ఎంత? 130 సంవత్సరాల వయసు వచ్చేసింది అన్నమాట అండి. ఏమండి, ఇదే ఈరోజు స్టిక్ ఏమండి మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ ఆదాము టోటల్గా బ్రతికింది ఎంతకాలం అంటే 930 సంవత్సరాలు. మొత్తం అతను జీవించింది 930 సంవత్సరాలు. ఇతను 130 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఎవరు పుట్టేశారు? షేతు పుట్టేశారు. ఇదే 130 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి షేతు పుట్టాడు.
ఆదికాండం 5వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూసినప్పుడు, ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టాను. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. చివరికి వచ్చేటప్పటికి అదే టేబుల్ ఇక్కడ ఉంది చూడండి, కనపడుతుందా మీకు? మీరు ఈ టేబుల్ మీరు తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత దీన్ని ఫోటో తీసుకోండి. మళ్ళీ మీకు ఈ టేబుల్ ఎక్కడ దొరకదో, ఒకవేళ గతంలో ఎవరైనా ఉన్నట్లయితే దేవుని స్తోత్రం, ఒకవేళ మీకు దొరకదు కాబట్టి మీరు తీసుకుని దీన్ని జాగ్రత్తగా రాసుకోండి, లేదంటే మీ స్టేటస్లోనే మీ ఫోన్లోనే ఉన్నది. ఈ 800 సంవత్సరాలు బ్రతికారు మనం గ్రంథంలో నుంచి మనం ఆలోచన చేస్తాం. ఆదాము బ్రతికిన దినములన్నయ్యో ఎంత అని రాయబడింది? 930 ఏండ్లు. అంటే ఇతను బ్రతికినటువంటి మొత్తం టోటల్ ఆ చివర వేయబడింది. 930 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. 930 సంవత్సరాలు బ్రతికినప్పుడు అతనికి 130 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఎవరు పుట్టారు? షేతు పుట్టాడు. షేతుకి ఎన్ని సంవత్సరాలు అని చదివాం మనం అక్కడ? 800. ఆదాముకి 800 ఏండ్లు. అతను మొత్తం బతికేటప్పటికి 930 సంవత్సరాలు. షేతు పుట్టేటప్పటికి, షేతును కన్న తర్వాత ఆదాము బ్రతికిన ఎన్ని? 800. అంటే మొత్తం 930. షేతును కన్న తర్వాత బ్రతికింది ఎన్ని రోజులు? 800 ఏండ్లు అన్నమాట, 800 సంవత్సరాలు అన్నమాట అండి. ఏమండి? అంటే ఆదాము తన యొక్క అనుభవంలో తన కళ్ళ ఎదుటనే తన తర్వాత తన సంతానంలో 8 తరాలోళ్ళని, అంటే ఇప్పుడు లెక్క ఎడితే ఇప్పుడు 1 2 3 4 5 6 7 8, అంటే దాదాపుగా 8 తరాలోళ్ళని ఆయన ఏం చేశాడంటే చూసినట్లుగా మనకు కనపడుతుంది. ఎవరో? ఆదాము గారు అన్నమాట అండి. అంటే వాళ్ళు పుట్టడం, వాళ్ళు పెరగడం, వాళ్ళు జరిగించిన కార్యక్రమాలు, ఇవన్నీ దాదాపుగా అతను బ్రతికినటువంటి 930 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ వీళ్ళందరినీ అలాగనేకంటే 8 తరాలోళ్ళని చూసినట్లుగా మనం చూడొచ్చు మాట అండి. ఇది ఈ టేబుల్ ప్రకారంగా. ఏమండి? ఈ ఆదాము సంతానంలో 8వ తరం వాడైనటువంటి లెమెక్ ఉన్నాడు చూడండి. ఎక్కడున్నాడు? ఇక్కడ కింద నుంచి 2 లెమెక్. అతను బతికింది ఎన్నేళ్ళు? 770 ఏళ్ళు. ఈ లెమెక్కు ఇక్కడ 56 అంటే 507 అని ఒక తప్పేసి ఉంటుంది. ఇది 56 ప్లస్ మాట అండి. ఏమండి? ఏ కట్టినా కనిపించట్లేదా? ఎలాగమ్మా? బోర్డు వెనక పెట్టాలా? ఓకే, మీరు వినేయండి. విన్న తర్వాత మీకు ఆల్మోస్ట్ లెసన్ అర్థమైపోతుంది, మీకు సంగతి అర్థమవుతుంది. అంటే విషయం బయటకు వస్తుంది కాబట్టి అప్పుడు ఎందుకు ఈ టేబుల్ పెట్టామనేది మీకు అర్థమవుతుంది అన్నమాట అండి. అంటే లెమెక్కి 56 సంవత్సరాల వరకు కూడా ఆదాము గారు బ్రతుకున్నాడు. అంటే ఈ 8వ తరం అయినటువంటి లెమెకు 56 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆదాము ఎలా ఉన్నాడో? బ్రతికే ఉన్నాడు, సజీవంగానే ఉన్నాడు అన్నమాట. ఈ కింద మీకు లెమెక్ కింద ఎవరు కనపడుతున్నారో? అంటే ఇప్పుడు ఈ నాహు తండ్రి ఎవరో? లెమెక్. నాహు తాత ఎవరో? మెతూషెల. అంతే కదా? ఇలా మనం ఆలోచన చేస్తే ఓకే. నాహు యొక్క తండ్రి లెమెకు తనకు ముందున్నటువంటి 8 తరాలను చూశాడు. అంటే ఇక్కడి నుంచి 8 తరాలని ఆదాము దగ్గర నుంచి ఈ లెమెకు, మెతూషెల, హానోకు, ఎరోదు, మహాలేలు, కెయినాను, ఎనోషు, షేతు, యాదాము, వీళ్ళందరినీ కూడా ఎవరు చూశారు? లెమెక్ చూశాడు మాట అండి.
అంటే ఎంతమందిని చూశాడో, ఎంత అనుభవాలు అతను జీవితంలో ఉన్నాయో మనం గ్రహించవచ్చు అన్నమాట అండి. ఏమండి, మరో సంగతి ఏంటంటే, సృష్టిలో మనుషులందరికంటే ఎక్కువ కాలం బ్రతికింది ఎవరో తెలుసా? మెతూషెల. అంటే నాహోకి ఏమవుతాడు? మెతూషెల తాత అవుతాడు అన్నమాట అండి. అతనే ఎక్కువ కాలం బ్రతికాడు, 969 సంవత్సరాలు 69 సంవత్సరాలు బ్రతికాడు అనమాట. అంటే బహు దీర్ఘకాలం బ్రతికినటువంటి వ్యక్తి అతను అనమాట అండి. అంటే లెమెకుకు అతను ఏమవుతాడు? లెమెకుకి తండ్రి, అంతే కదా? లెమెకుకి తండ్రి అవుతాడు. నాహుకి ఏమవుతాడు? తాతడు. ఇతడు ఆదాంతో 243 సంవత్సరాలు వచ్చే వరకు కూడా, అంటే మెతూషెలకి 243 సంవత్సరాలు వచ్చేదాకా ఎవరితో సమకాలికంగా ఉన్నాడు? ఇతనికి ఇంతకాలం వచ్చేదాకా కూడా, ఇతనికి 243 సంవత్సరాలు వచ్చే వరకు కూడా అతనితో సమకాలికుడిగా పనిచేసినట్లుగా మనం గ్రహించవచ్చు అన్నమాట అండి. అంటే మెతూషెల తన తండ్రుల వైపు 7 తరాల వరకు కూడా చూసినట్లుగా కనపడుతూ ఉంటుంది. 7 తరాల వరకు కూడా చూశాడన్నమాట అండి. ఏంటి, వారి జీవిత అనుభవాలను పంచుకోవచ్చు, ఎన్నో వాళ్ళ దగ్గర నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి, ఇక్కడ మనం కొద్దిసేపు ఆలోచన చేసి అప్పుడు మళ్ళీ అక్కడ ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తితో మనం 1 సంవత్సరం ప్రయాణం చేసామనుకోండి, అతని నుంచి ఎన్నో అనుభవాలను ఏం చేసుకోవచ్చు? మనం నేర్చుకోవచ్చు. 1 సంవత్సరం ప్రయాణం చేస్తేనే ఒక పెద్ద వయసు కలిగినటువంటి వ్యక్తితో, అప్పుడప్పుడు వయసులో వాళ్ళ సమకాలికలు కాకపోయినా పెద్దోళ్ళతో కొందరు చిన్నోళ్ళు స్నేహం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో కలిగినటువంటి అనుభవాలు అన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఈ పిల్లలు వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. అంటే దాదాపు 8 తరాల వరకు 243 సంవత్సరాల మెతూషెలకు వచ్చే వరకు కూడా ఇతను ఎవరితో కాంటాక్ట్ పెట్టుకుంటుంటున్నాడు? ఆదాముతో. అంటే ఎన్ని సంగతులు ఇతనికి నేర్చుకుని ఉంటాడో ఆలోచన చేయొచ్చు మనం. ఏమండి, మెతూషెల తన యొక్క తండ్రుల తరంలో ఆదాముతో 200 ఎన్ని సంవత్సరాలు అని చెప్పుకున్నాం? 43 సంవత్సరాలు సమకాలికలుగా జీవించాడంటే, అంటే పెద్దోళ్ళతో ఇతను కూడా కలిసిపోతున్నాడు అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా వెళుతున్నాడు, ఏమండి, ఎన్నో అనుభవాలు చెప్తున్నాడు, అతనితో జీవితం కొనసాగిస్తూ ఉన్నాడు అన్నమాట అండి. అంటే ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుని నెక్స్ట్ సంగతికి వెళ్తాను. ఇది 2వ సంగతి కదా. ఇప్పుడు ఈ మెతూషెల ఇంతకాలం ప్రయాణం చేశాడు కాబట్టి ఎవరి గురించి ఎక్కువ తెలుసుకునే అవకాశం ఉండొచ్చు? రైట్. అసలు మనకు ఇప్పుడు మూలం కావాల్సింది అదే కదా. ఇప్పుడు బైబిల్ చరిత్రలో అసలు మొట్టమొదటి వ్యక్తి ఎవరో? ఆదామే కదా. ఇప్పుడు అతని గురించినటువంటి చరిత్ర మనకు తెలిస్తే అనేకమైన వాస్తవాలు మనకు తెలుస్తాయి. అంటే ఇప్పుడు ఆదాముని గురించి తెలుసుకుంటానికే ఎక్కువగా ఎవరికి అవకాశం దొరికింది? ఎందుకంటే ఎక్కువ కాలం బ్రతికాడు కాబట్టి. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, వినండి. ఆదాము మొత్తం జీవించిన కాలం ఎంత? ఆదాముకు 130 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఎవరు పుట్టారు? షేతు పుట్టాడు. ముందు చరిత్ర మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఇక్కడ ఈ లెమెకుకు 56 సంవత్సరాలు వచ్చేదాకా ఎవరు బ్రతుకున్నారో? ఆదాము బ్రతుకున్నాడు అనే సంగతి. ఈ మెతూషెల 243 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఎవరితో సమకాలికలుగా పనిచేశాడు? ఆదాముతో సమకాలికలుగా పనిచేశాడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నమాట అండి. ఓకే, 2 విషయాలు అయినాయి. ఇప్పుడు 3వ విషయానికి వస్తుంటున్నాం. ఇక 3వ సంగతి ఏంటంటే, మానవుడు సంఘజీవి, అంటే మనుషులతో జీవితాన్ని కొనసాగించాలి. అప్పట్లో భూమి అంతటా కూడా ఒకే భాష, ఒకే జనం, ఒకే దేవుడు. అప్పటికి ఇంకెవరూ లేరు. ఇలాగ ఎప్పుడైతే మనుగడ ఉందో, మనుషుల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, మనకు చాలు, మనకున్నది ఒకే భూమి, మనకున్నది ఒకే తండ్రి, మనకున్నటువంటిది ఒకే జనాంగం. అప్పటికి ఇంకా భూమి మీద జనం లేరు, ఒకే జనాంగం. కాబట్టి ఇంకెక్కడి నుంచి మనం ఇంకెక్కడికి వెళ్ళకూడదో, హాయిగా మన బార్డర్ ఒకటి ఏర్పాటు చేసుకుని ఈ బార్డర్లోనే ఉందాం అనే ఒక డిసైడ్కి వచ్చేసారు వాళ్ళు. ఆదికాండం 11వ అధ్యాయము
ఆదికాండము 11వ అధ్యాయము. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోచుండగా షీనారు దేశమందు ఒక మైదానం వారికి కనపడెను. అక్కడ వారు నివసించి, మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుతాము రండి అని ఒకరితో ఒకరు మాట్లాడుకునిరి. ఏమండి, మొట్టమొదటి ఇటుకలు చేసిన వాళ్ళు ఏళ్లే. ఇక్కడ ఇటుకలు చేసిన అనుభవం ఎవరికైనా ఉందా? కుండలు అయితే చేశారు, కానీ రంగారావు గారు ఇటుకలు చేసిన అనుభవం ఉందా? అంటే మిమ్మల్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం, దేవునికి స్తోత్రం అండి. అప్పుడు మొట్టమొదట ఇటుకలు చేశారు. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు అంటున్నారు చూడండి, మనము భూమి అందంతటా ఏమవకూడదు, అది సంగతి. భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక్క పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టు. అంటే ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఏంటి? ఒకే చోట ఉండిపోవాలి మనం, ఇంకెక్కడికి ఏమవకూడదు, చెదిరిపోకూడదు. ఒకళ్ళు చూడండి, అసలు వాళ్ళ ఇంట్లో నుంచి అసలు బయటికే రారు. మరి రేపు అన్న రోజు నువ్వు బయటికి వెళ్ళకపోతే అవతల అన్న వాళ్ళు ఎవరైనా వస్తారు నీ ఇంటికి? వస్తారా? రారా. అందుకనే మనం ఏం చేస్తామంటే కొన్ని బాంధవ్యాలు మనం వెళ్ళవలసిన చోటుకి వెళతామో వాళ్ళు కూడా వచ్చేటప్పుడు వస్తారు. ఇక్కడ వాళ్ళు అనుకున్నటువంటి ఆలోచన మేము ఎక్కడికి వెళ్ళకూడదు అన్నమాట అండి. సరే, ఇదొకటి మనసులో పెట్టుకోండి. ఇక్కడ ఏం జరిగిందంటే కయీను హేబేలు. కయీన్ని దేవుడు శపించిన తర్వాత అతను ఏమైపోయాడు? దేశదిమ్మర అయిపోయాడు. వాళ్ళైతే అక్కడే ఉండాలనుకున్నామో మనుషులు అనుకున్నారో, కానీ అతను చేసినటువంటి పనికి మొత్తానికి అతను దేశదిమ్మర అయిపోయాడు. భూమి మీద దిగులు పడుచు తిరుగుతూ దేశదిమ్మర అయ్యాడనే సంగతి చెప్పబడింది. అతను శపించబడ్డాడు కాబట్టి. అయితే ఇక్కడ మనము దిగులు పడుచు దేశదిమ్మర అయినటువంటి వాని విషయంలో మనం ఆలోచన చేయట్లేదు ఈరోజు. ఇక్కడ ఎవరి గురించి మనం ఆలోచన చేస్తామంటే వంశావళికి కయీనుని ప్రక్కన పెట్టేసి షేతు యొక్క వంశావళి గురించి ఆలోచన చేస్తాం. ఇప్పుడు మనం షేతు యొక్క వంశావళి గురించి ఆలోచన చేస్తాం. ఎందుకంటే ఇశ్రాయేలీయులు రావటానికి దేవుడు ఇప్పుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడు? షేతుని ఏర్పాటు చేసుకుంటున్నాడు అన్నమాట అండి. అంటే ఆ వంశం రావాలి, ఇశ్రాయేల్ జనాంగం రావాలి. ఇశ్రాయేల్ జనాంగంలో నుంచి, ఆ వంశంలో నుంచి ఎవరు రావాలి? మెస్సియా రావాలి. మెస్సియా వస్తాడని ఎప్పుడు చెప్పుకున్నాం మనం? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే ఏదైనా తోటలోనే స్త్రీ సంతానానికి అపవాదికి ఏం పెట్టాడు దేవుడు? వైరము పెట్టిన రోజుని ఈ స్త్రీ సంతానమైనటువంటి క్రీస్తు వస్తారని చెప్పినప్పుడు ఆ రోజు నుంచి కూడా దేవుడు ఒక ప్రణాళిక వేసుకున్నట్లుగా కనపడతా ఉంటుంది అన్నమాట అండి. అయితే ఇప్పుడు లోకరక్షకుడు వచ్చేటువంటి వంశావళి ఏదండి? షేతు నుంచి రావాల్సినటువంటి అవసరత ఎంతైనా కనపడుతుందన్నమాట అండి. ఇప్పుడు ఈ షేతు నుంచి వచ్చేటువంటి ఈ వంశం తెగిపోకోకుండా జాగ్రత్తగా దేవుడు కాపాడాల. ఎందుకంటే ఆళ్ళ వంశంలో నుంచి ఇశ్రాయేల్ రావాలి, ఇశ్రాయేల్లో నుంచి ఎవరు రావాలి? మూలపురుషుడైనటువంటి క్రీస్తు రావాలి. ఈ విషయంలో దేవుడు తీసుకున్నటువంటి జాగ్రత్త ఏంటి? 3 సంగతులు మనం ఆలోచన చేసాం. మొట్టమొదటిది ఏంటంటే ఆదాము ఏదైనా తోటల నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళకు ఒక బిడ్డనిచ్చాడు. యెహోవా దయవల్ల నేను ఒక బిడ్డను సంపాదించుకున్నాను. అయితే పిల్లల యొక్క బాల్యం మనకు తెలియదు, అలాగే వీళ్ళిద్దరి యొక్క విశేషాలు కూడా మనకు తెలియదు. కానీ వాళ్ళ పెద్దయిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన వృత్తులు మాత్రం రికార్డ్ అయినాయి. అదే కదా మనం చెప్పుకున్నాం. ఓకే, వాళ్ళ మత సంబంధం గురించి మనం ఆలోచన చేయలేదు. ఇంకా రెండోది మనం ఏం ఆలోచన చేసామంటే కయీను హేబేలు జన్మించిన తర్వాత ఆదాము అవ్వలు ఏం చేయలేదు? మరణించలేదు. వాళ్ళు ఉన్నారు. మొట్టమొదటి మరణాన్ని చూసింది ఎవరో? హేబేలు. తర్వాత చాలా దీర్ఘకాలం మనుషులు మరణం అనేటువంటిది ఎలాగుంటుందో వారికి తెలియదు. అంతే కదా చెప్పుకున్నాం. అలా ఎలాగుంటుందో వాళ్ళకి తెలియదు మాట అండి. ఓకే, అలా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చి ఆదాముకు 130 ఏళ్ళు వచ్చేటప్పటికి ఎవరు జన్మించారని చెప్పుకున్నాం? షేతు జన్మించారని చెప్పుకున్నాం. అయితే షేతును కన్న తర్వాత ఆదాము బ్రతికింది ఎన్నేళ్ళు? 800 ఏండ్లు అన్నమాట. అంటే టోటల్గా 930, కానీ అతను ఆ షేతు కన్న తర్వాత 800 ఏండ్లు అని చెప్పుకున్నమాట అండి. అయితే ఆదాము యొక్క సంతానంలో 8వ తరం వాడంటే లెమెకు. చూశారు కదా, ఈ లెమెకు 57 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఎవరు బ్రతుకున్నారని చెప్పాను? ఆదాము బ్రతుకున్నాడు. అంటే ఆదాముతో 243 సంవత్సరాలు సమకాలికుడిగా పనిచేసేటువంటి అవకాశం ఎవరికి దొక్కిందంటే లెమెకు దొక్కిందన్నమాట అండి. మరో సంగతి మీకు ఏం జ్ఞాపకం చేశానంటే మానవ చరిత్రలో ఎక్కువ కాలం బ్రతికినటువంటిది ఎవరని చెప్పుకున్నాము? మెతుషెలని జ్ఞాపకం చేసుకున్నమాట అండి. ఇక 3వ సంగతి, మానవుడు సంఘజీవి కనుక
అతను మనందరం కలిసి ఒకే చోట ఉండాలి అని అనుకున్నారు. అయితే అలా ఉండాలనుకున్నప్పుడు అందులో నుంచి ఒక అతను దేవుని మాట వినకోకుండా ఆజ్ఞను అతిక్రమించి లేదా తమ్ముడు అయినటువంటి హేబెల్ని హత్య చేశాడు. కాబట్టి దేవుడు ప్రశ్నించినప్పుడు దిగులు పడుచు ఏమైపోయాడు, దేశదెమ్మరే అయిపోయాడు. అతని సంతానం గురించి మనం ఆలోచించేయట్లేదు. ఇప్పుడు ఎవరి సంతానం గురించి మనం ఆలోచన చేస్తున్నాం? షేతు యొక్క వంశావళి. ఇది ఇశ్రాయేలు రావటానికి మూల కారణమైనటువంటి వంశావళి మాట అండి. అంత మాత్రం కాదు, లోకరక్షకుడు కూడా ఈ వంశం నుంచే వచ్చాడనే సంగతి జ్ఞాపకం చేసుకున్నాం. ఇది తెగిపోకుండా దేవుడు ఎలా కాపాడాడు. ఇక 4వ సంగతికి వచ్చేస్తున్నాం. ఇక 4వ సంగతి ఏంటంటే, నోవహు జన్మించే వరకు కూడా ఆదాము బ్రతికి లేడనే సంగతి మనకు అర్థమవుద్ది. నోవహు జన్మించే వరకు, చివరి నోవహు ఉన్నాడు చూడండి, నోవహు జన్మించే వరకు కూడా ఆదాము బ్రతికిలేడనే సంగతి మనకు అర్థమవుతుంది. నోవహు జన్మించేటప్పటికి ఆదాము మనవడు షేతు కుమారుడైనటువంటి ఏనోషు 821 సంవత్సరాలు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మళ్ళా చెప్తున్నాను, ఆదాము మనవడు షేతు కుమారుడు ఎవరో ఏనోషు 3. ఏమండి? ఓకే, ఏనోషు మాట. ఇతను 821 సంవత్సరాలు గలవాడు మాట. దాదాపుగా 821 సంవత్సరములు అనేటువంటి సంగతి మనకి కనపడుతూ ఉంటుంది. ఈ చివరికి వచ్చింది చూడండి. ఈ ఏనోషు కాడి నుంచి అలా వస్తే ఎన్ని సంవత్సరాలు ఉండే? 821 సంవత్సరాలు అన్నమాట అండి. ఓకే, మొత్తం ఏనోషు జీవించిన కాలం ఎంత? 905. ఏనోషు జీవించింది ఎంత? 905 మాట. 905 అంటే చాలా దీర్ఘకాలం బ్రతికాడు ఈయన కూడా. అంటే నోవహుకి 84 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఏనోషు బ్రతికే ఉన్నాడు. నోవహుకి 84 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఎవరు బ్రతుకున్నారు? అది నెక్స్ట్ టైంలో చూస్తాము. ఈ ఏనోషు బ్రతికే ఉన్నాడు మాట. ఏనోషు బ్రతికే ఉన్నాడు మాట అండి. అంటే ఏనోషు ద్వారానో లేక ఏనోషుకు తండ్రి ఎవరండి? షేతు ద్వారానో లేకపోతే లెమెకు ద్వారానో లేదా తాత అనేటువంటి మెతుషల ద్వారానో పితరుల ద్వారా ఎవరో ఒకళ్ళ ద్వారా చరిత్ర తెలుసుకునేటువంటి అవకాశం ఏర్పడింది మాట అండి. ఏమండి? ఇప్పుడు ఈ నోవహు నుంచి లెక్కెట్టండి, ఎంతమంది ఉన్నారు పైకి? నోవహుని తీసేసి ఎన్ని? 2 3 4 5 6 7 8 8 కదా. అంటే ఆదాముతో కలుపుకుంటే 9. అంటే దాదాపుగా ఈ నోవహు గారికి ఆదాముని గురించి కానీ ఏదైనా తోటను గురించి కానీ అవ్వ నిర్మించబడిన తర్వాత నిర్మించబడకముందు ఆదాము యొక్క ఒంటరితనం గురించి కానీ, అప్పట్లో తాను పాపం చేయలేదు కదా, నిర్దోషంగా ఉన్నాడు కదా, దాని జీవితం గురించి కానీ, ఏదైనా తోట దేంతో పోల్చాం మనం గతంలో? పరదేశు. అంటే ఆ తోట యొక్క అనుభవం గురించి కానీ పూర్తి తేటగా తెలుసుకునేటువంటి అవకాశం ఈ చివరి ఆయన దక్కింది. అంతేనా? అంటే ఇప్పుడు ఏదైనా తోటలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు వీళ్ళ ద్వారా ఎవరో ఒకళ్ళ ద్వారా ఏం చేయొచ్చు? మొత్తం సంగతులన్నీ తెలుసుకోవచ్చు మాట అండి. ఇవన్నీ మీకు ఎక్కడ కనపడతాయి? ఇవి నేను రాసుకొచ్చానా లేదా బైబిల్లోనా? అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఆదికాండము 5వ అధ్యాయం. మీకు ఇప్పుడు ఈ టేబుల్ అంతా ఎక్కడ కనపడద్దు అంటే ఈ 5వ అధ్యాయంలోనే కనపడద్ది. కాకపోతే మనకి అనుకూలంగా ఉండటానికి, మీకు తెలియటానికి ఇక్కడ మరి లావణ్య చాలా ప్రయాసపడి చేసింది బిడ్డ, ఆమెను అభినందించాలి, ప్రార్థన చేయాలి. 5వ అధ్యాయము 6వ వచనంలో చూడండి. షేతు 105 ఏండ్లు బ్రతికి ఏనోషును కనెను. 9వ వచనం. ఏనోషు 90 సంవత్సరాలు బ్రతికి కెయ్యినాను కనెను. 12వ వచనం. కెయ్యినాను 70 ఏండ్లు బ్రతికి మహాలేలును కనెను. 15వ వచనం. మహాలేలు 65 ఏండ్లు బ్రతికి ఏరోదును కనెను. 18వ వచనం. ఏరోదు 160 ఏండ్లు బ్రతికి ఆనోకును కనెను. 21వ వచనం. ఆనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. 25వ వచనం. మెతుషెల
85 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. 28వ వచనం, లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని అక్కడి నుంచి నావోహు అనేటువంటి పేరు పెట్టినట్లు కనపడతా ఉంది. ఉందా మీ బైబిల్లో? రైట్. అంటే ఇప్పుడు ఈ టేబుల్ అంతా ఎక్కడుంది చెప్పండి? 5వ అధ్యాయంలో. ఒక ప్రశ్న అడుగుతున్నాను ఇక్కడ, మరి ఏమనుకోవద్దు. ఈ ఈ ఈ ప్రసంగం అంటే ఈవేళ మీరు ఎక్కడ వింటున్నారు, ఇంతకుముందు ఎక్కడైనా విన్నారా? ఎక్కడ వినలేదా? విన్న వాళ్ళు ఉంటే చేయొద్దని చూస్తాను. వినలేదా? అంటే నిజంగా మనం ధన్యులమే. అంటే నాకు తెలిసి ఉన్నప్పటికీ కూడా నేను మీకు ఇన్ని కాలం చెప్పలేదేమో ఒకవేళ. ఏమండి, ఇది తెలుసుకుంటాం అవసరమా కాదంటే ఒకవేళ మనకు ఎవరికైనా అవసరం కాదని అనుకుంటారేమో, కానీ ఎందుకు అవసరమో మనం చూస్తామట అండి. అంటే ఇప్పుడు ఈ సంగతులన్నీ కూడా ఆదాముని గురించి కానీ ఏదైనా తోట గురించి కానీ నిర్మింపబడక ముందు ఆదాము యొక్క నిర్దోషత్వం గురించి కానీ ఏదైనా తోటలో దేవుని పరదేశి లాంటి అనుభవం కలిగినటువంటి ఆ స్థితిని ఎందుకు పోగొట్టుకున్నారు, ఈ సంగతులన్నీ 8వ తరం వాడైనటువంటి నావోహుకు తెలుసుకునే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి పెద్దోళ్ళు ఉండడం మంచిదా కాదా? కానీ మనమేమనుకుంటాం, పెద్ద వయసు వచ్చిన తర్వాత వాళ్ళ త్వరగా ఎక్కడికి పంపేయాలా? ఇంక మీరు చెప్పర్లే, అంతే కదా. ఎందుకు ఇంకా ఊళ్ళో ఉంటాం, వీళ్ళు ఉండి ఏం సాధిస్తారు, వీళ్ళు వెళ్ళిపోవడం మంచిది కదా. అసలు వాళ్ళు ఉండడం ఎంత ప్రాముఖ్యమో మనం గ్రహించాలి ప్రియమైన వాళ్ళారా. ఓకే, నావు జన్మించిన తర్వాత ఆయనతో పాటు కొన్ని పేర్లు చెప్తున్నాను. ఎనోషు, కెయీనా, మహాలేలు, ఏరోదు, మెతుషెల, లెమెకు. అంటే వాళ్ళ సంవత్సరాలు నేను ఇంకా వాటిని జ్ఞాపకం చేయట్లేదు. నావు జన్మించటానికి ముందే తన తాతకు తండ్రి అయినటువంటి ఆనోకు మరణం రుచి చూడకుండా వెళ్ళిపోయాడు. మరణం రుచి చూడకోకుండా వెళ్ళిపోయింది ఎవరు? ఇద్దరే కదా, హానోకు, ఏలియాలు. ఇప్పుడు నావోహు జననానికి ముందే తన తాతకు తండ్రి అయినటువంటి హానోకు, అంతేనా? అలాగే నానాలా తండ్రి ఎవరు? లెమెకు. ఇప్పుడు ఈ నావోహుకి ఇతను ఏమవుతాడు? ఇతను కూడా ఏమవుతాడు? అంటే ఈ హానోకు మరణం చూడకోకుండా ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు మాట అండి. అంటే ఇతను జననానికి ముందే వెళ్ళిపోయినట్లు కనపడతా ఉంటుంది. నావోహు జననానికి ముందే వెళ్ళిపోయినట్లు కనపడుతుంది. 5వ అధ్యాయము ఆదికాండము 22వ వచనములో హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కన్న తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచు కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 360 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని ఏం చేశాడని ఉంది? తీసుకుని వెళ్ళిపోయాడు. ఇదే మాట ఎబ్రీ రచయిత కూడా చెప్తాడు. 11వ అధ్యాయం 5వ వచనం కూడా రాసుకోవచ్చు మాటండి. అంటే ఇప్పుడు దీర్ఘకాలం జీవించినటువంటి ఆనాటి మనుషులు వాళ్ళ యొక్క అనుభవాలు నిజంగా వీళ్ళందరికీ కూడా ఎంత అవసరంగా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు నావోహు, వాళ్ళ తండ్రి, వాళ్ళ తాత జలప్రళయం వరకు కూడా జీవించినట్లుగా మనం చరిత్రలో చూడవచ్చు. నావోహు కాలంలో ఏమొచ్చింది? జలప్రళయం. అంటే ఇప్పుడు ఈ జలప్రళయం వచ్చే వరకు కూడా ఇప్పుడు 8 తరాల వాళ్ళు కూడా ఏమై ఉన్నారో? జీవించున్నారు అన్నమాట అండి. ఏండి నావోహు గారికి ఎన్ని సంవత్సరాల వయసులో జలప్రళయం వచ్చిందో ఒకసారి చూస్తారా? 7వ అధ్యాయం ఆదికాండము 6వ వచనం. ఆ జలప్రళయం భూమి మీదకి వచ్చినప్పుడు నావోహు అదండి. అంటే నావోహు గారికి 600 సంవత్సరాల వయసులో ఏమొచ్చింది? భూమి మీదకి జలప్రళయం వచ్చిందన్నమాట అండి. జలప్రళయం వచ్చింది. అంటే నావోహు తండ్రి యొక్క లెమెకు జలప్రళయానికి 5 సంవత్సరాల ముందే చనిపోయాడట. అంటే లెమెకు అయితే చనిపోయాడు, జలప్రళయానికి ముందే ఒక 5 సంవత్సరాల ముందు చనిపోయినట్లుగా మనకి రికార్డెడ్గా ఉంది. అయితే తన తాతని మెతూషెల అయితే జలప్రళయం వచ్చే సంవత్సరం వరకు కూడా జీవించున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ మధ్యలో ఈ లెమెకు అయితే వెళ్ళిపోయాడు, కానీ ఈ మెతూషెల మాత్రం ఏం చూస్తున్నాడో? జలప్రళయం చూస్తుంటాడు అన్నమాట. జలప్రళయం చూస్తుంటాడు. అప్పుడప్పుడు మనం పెద్దలను అడుగుతూ ఉంటాం, ఏదో స్కైలాబ్ పడిపోయిందంట మీకు తెలుసా అని అంటూ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసి ఎవరికైనా స్కైలాబ్ ఏదో పడిందంట ఒకసారి? తెలీదు కదా. మనకు జలప్రళయం తెలుసా ఎవరికైనా? తెలీదు కదా. కరోనా తెలుసా?
ఇప్పుడు మళ్ళీ రాకోకుండా దేవుడు ఏమో వచ్చేసిందంట, మరి ఏం చేయాలో మనకు అర్థం కావట్లేదు. దేవుని చిత్తమైతే ఉంటాం, లేదంటే ఈ కరోనాలో వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోతాం అన్నమాట అండి. ప్రియమైన వారలారా, మెతూషెల తండ్రి అయినటువంటి హానోకు గురించి ఒక మాట చెప్పి నేను వెళ్ళాలా. ఈ హానోకు ఎవరంటే దైవజనుడు. హానోకు ఎవరంటే ప్రవక్త. యోధాపత్రిక యోధాపత్రిక 14 ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ఏం చేశాడని ఉంది అంటే ప్రవచించారంటే ఇతను ఎవరని? ప్రవక్త. ఆయన దైవజనుడు, ప్రవక్త మాటండి. అంటే హానోకు అతడు చనిపోయిన తర్వాత జరుగును అనే పేరుకి అర్థం వచ్చేలాగా మెతూషెల అనేటువంటి హానోకు తర్వాత మెతూషెలకి ఆ పేరు పెట్టడానికి అర్థం అదే. హానోకు చనిపోయిన తర్వాత ఆ మెతూషెల అనే పేరుకి అర్థం ఏంటంటే అతను చనిపోయిన తర్వాత జరుగును అని అర్థం అటండి మెతూషెల అనే పేరుకి. ఆ పేరు అతను పెట్టారు హానోకు చనిపోయిన తర్వాత. అంటే మెతూషెల మాత్రమే ప్రకృతి సిద్ధమైనటువంటి మరణం చెందాడు. అది ఆదికాండము 5వ అధ్యాయము 20 నుంచి 27 వరకు మీరు చూసినట్లయితే ఈ సంగతులు మీకు కనపడుతూ ఉంటాయి. రైట్, ఇప్పటిదాకా మీరు ఎన్ని సంగతులు? 4 సంగతులు తెలుసుకున్నారు. మొట్టమొదటి సంగతి ఏంటంటే ఆదాము అవ్వల యొక్క పిల్లల గురించి మీరు తెలుసుకున్నారు. రెండోది, ఆదాము అవ్వలో కయ్యను ఏబేలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎంతకాలం బ్రతికారో అనేది మనం చూస్తూ మొట్టమొదట మరణాన్ని రుచి చూసింది ఎవరో? ఏబేలని చూసాము. అప్పటిదాకా అతని తర్వాత ఇంకెవ్వరూ కూడా 100 సంవత్సరాలు కూడా మరణాన్ని చూడలేదని చెప్పుకున్నాం. అయితే ఆదాముకు 130 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఎవరో జన్మించారని? షేతు జన్మించారని చెప్పుకున్నాం. 8 తరాలు చూసేటువంటి ధన్యత లెమెకుకు దక్కిందని చెప్పుకున్నాం. అలాగే మనుషులందరూ ఒకే చోట ఉండాలి కాబట్టి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని దేవునికి వ్యతిరేకంగా బ్రతికినటువంటి కయ్యీనును ప్రక్కన పెట్టేసి ఎవరి సంతానంలో నుంచి దేవుడు ఏర్పాటు చేసుకునే షేతును చూసాము. ఆ షేతు కుమారుడైనటువంటి ఎనోషు 821 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడుగా అప్పటి వరకు కూడా ఆదాము జీవించినట్లుగా మనం చూసాం. ఇప్పుడు ఈ నావోహు గారికి లెమెకును గురించి, అలాగే మెతూషెలను గురించి, ఇంకా పైన 8 తరాలన్నిటిని గురించి, ఏదేను తోటలో ఏం జరిగిందో అసలు ఇవన్నీ చెప్పాలంటే ఎవరు ఉండాలి? అంతే కదా, మూలపురుషుడు ఉండాలా లేదా? ఆ మూలపురుషుడు ఉండటం వల్లే ఈ సంగతులన్నీ కూడా ఏమవుతాయి? బయటికి వస్తాయన్నమాటండి. ఇది సంగతి. అయితే ప్రియమైన దేవుని వారలారా, ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి. ఇక్కడ మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తూ ఉంటాను. ఇప్పుడు ఈ తరాలన్నిటి అందరూ కూడా ఇంతకాలము దేవుడు వీళ్ళకు ఆరోగ్యం ఇచ్చి బ్రతికించటానికి కారణం ఏమై ఉంటుంది? ఒకటి. మరో సంగతి ఏంటంటే ఆయుష్కాలము నరుడికి దేవుడు క్రమేపీ ఎందుకు తగ్గించాడు అసలు? అలాగే 930 ఏళ్ళు ఉంచవచ్చు కదా. ఎవరి వయసు వచ్చిన తర్వాత ఆయుష్ తగ్గింది. అలాగూ సెన్సెక్స్ మారినట్లుగా పెరిగినట్లుగా వయసును ఎందుకు పెంచాడు, ఎందుకు తగ్గించుకుంటా వచ్చాడు, ఎక్కడెక్కడ తగ్గించాడు? అసలు తగ్గించడానికి గల కారణం ఏంటి? ఈ సంగతులన్నీ కూడా మనము గ్రంథంలో నుంచే మనం చూడగలం, ఎక్కడి నుంచో కాదు. అయితే ఇక్కడతో పాఠాన్ని ఆప్ చేయాలనుకుంటున్నాను. లేదు కంటిన్యూ చేయమంటే కొంచెం చేస్తాను, లేదంటే నెక్స్ట్ పార్ట్ వచ్చే వారం మనం ఆలోచించేద్దాం. అంటే ఎందుకు జనాల్ని అంతకాలం బ్రతికించాడు దేవుడు? అంతకాలం ఉంచవలసిన అవసరం ఏముంది? ఇక్కడ వరకు అర్థమైందా? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. అర్థం కాలేదు కదా? అర్థమైంది కదా? ఇక నేను మరీ ఎక్కువ ముందు తీసుకెళ్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో ఆలోచన చేస్తున్నాను నేను. ఓకేనా? మాట్లాడతలేదు. అది బ్రతికించడాన్ని చెప్పడానికి ఇంకా నెక్స్ట్ లెసన్ రావాలా? అంటే ఒక పాయింట్లో చెప్పడానికి సరిపోదు. అంటే ఇప్పుడు ఈ నావోహు దగ్గర నుంచి మళ్ళీ లింక్ ఎవరికి కలపాలా? అబ్రహాముకి కలపాలా. ఆ అబ్రహాముకి మధ్య నావోహుకి మధ్య జరిగినటువంటి కొన్ని సంగతులు బయటికి రావాలా. ఇక్కడ ఈరోజు పాఠం ఏంటో తెలుసా? మానవాళి యొక్క ఆహార అసలు విషయాలు రాలేదు ఇంకా.
జస్ట్ ఇప్పుడు వయసు ఎంత ఇచ్చాడు, ఇంతకాలం బ్రతికారు వీళ్ళు, ఆ మొదటి నుంచి ఆదాము ఏదైనా తోటలో జరిగిన సంగతులన్నీ తెలుసుకునటానికి వీళ్ళు ఉంచినట్లుగా ఒక పాయింట్ అయితే బయటకు వచ్చింది, ఒక సంగతి అయితే బయటకు వచ్చింది. అయితే ఆహార విషయాల్లో మార్పులు ఎక్కడ చేశాడు, అసలు ఎందుకు మార్పులు చేయవలసి వచ్చింది? మొట్టమొదటి ఏదేనలో ఏం తిన్నారో, తర్వాత వచ్చేటప్పటికి ఏమేమి ఐటమ్స్ మార్చాడు, ఈ సంగతులు మనం తెలుసుకోవాలి. అర్థమవుతుంది నా మాటలు? ప్రభు చిత్తమైతే వచ్చే వారం ఆలోచన చేద్దాము. ఎక్కువ కాలం బతకాలని కోరుకోండి, కరోనాలో వెళ్ళిపోకోకుండా. ఎక్కువ కాలం బ్రతకడం వల్ల వచ్చే మేలేంటో దేవుడు ఆరోగ్యం ఇస్తే మనము ఇంకా కొన్ని సంగతులు చేయొచ్చు. అవన్నీ కూడా వచ్చే వారం చూద్దాం. ఈ మాటలను బట్టి నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తే ఇంతవరకు ముగిస్తున్నాను. ప్రత్యేకించి ఈ టేబుల్ ఇలాగ వేసినటువంటి బిడ్డకి నిండు వందనాలు. దేవుడు ఆ బిడ్డను దీవించాలి. మీరు అయిన తర్వాత అది ఫోటో తీయండి, కావాలంటే మళ్ళీ మనకు దొరకదో ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, మానవాళి యొక్క ఆహార వయో విశేషాల వెనక దాగి ఉన్నటువంటి మీ జ్ఞానం ఏంటి? కొన్ని సంగతులే చెప్పాను నీ పిల్లలకే, ఇంకా మీ జ్ఞానం ఏదో దాగి ఉంది అందులో. అది మేము పరిశీలన చేయడానికి మరొక వారం మమ్మల్ని సిద్ధం చేయండి. 930 ఏళ్ళు బ్రతికినటువంటి ఆదాము గారిని, 8వ తరం గడిచిపోయిన తర్వాత నాహు గారు కూడా, ఒకవేళ మధ్యలో లెమెకు కాలం చేసిన, ఆనోకు కాలం చేసిన, ఈ వాస్తవాలన్నీ కూడా అతను తెలుసుకునే భాగ్యం దొరికింది. జలప్రళయం చూసేటువంటి అవకాశము, అసలు ఎందుకు జలప్రళయం వచ్చింది, ఈ సంగతులన్నీ కూడా, ఆ ముచ్చట్లన్నీ కూడా, జరిగిన వాస్తవాలన్నీ కూడా నాహు తెలుసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళతో సమకాలికలుగా పనిచేసినటువంటి మెతూషెల ఎక్కువ కాలం బ్రతికాడు. ఏ సంగతులు వాళ్ళు షేర్ చేసుకున్నారో ఈ సంగతులన్నీ కూడా నాయన రాబోతున్న రోజుల్లో వాక్యంలో నుంచి మేము తెలుసుకుంటానికే మీ కృప అనుగ్రహించండి. దేవా, మాకు భూమి మీద మాకు ఆయుష్ దినాలు నీ చిత్తమైతే పెంచండి, లేదంటే మీరు ఇచ్చినటువంటి ఆయుష్ దినాలు ఆరోగ్యంతో మమ్మల్ని కొనసాగించండి. అంతకాలం బ్రతికినోళ్ళు ఎందుకు అంత ఆయుష్ ఇచ్చావో, మాకెందుకు ఆయుష్ ఇస్తున్నావో అది తెలుసుకున్న ధన్యత మాకు ఇవ్వండి. క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.